మిగిలిన వారు మీ ఎదురు ఉన్న ఖాళీ స్థలాలను పూర్తి చేసి కూర్చోవలసిందిగా మనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. హల్లెలూయా. వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ప్రార్థన. మమ్ముల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలో ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి నాయనా మీరు సహాయము చేశారు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ మాటలను మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ లేఖనాలలోని సత్యాలను గ్రహించులాగున మా హృదయాలను తెరవండి, మా విశ్వాసాన్ని పెంపొందింపచేయండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి అయ్యా. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మా అందరితో పేరు పేరున మీరు ముచ్చటించండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. అదే రీతిగా ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను, గమనించండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన ఈ రెండు మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సంగతులు, ముఖ్యంగా మన భక్తి జీవితానికి విశ్వాసానికి అవసరమైన అనేకమైన విషయాలు ఈ 18వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మనం అనేక విషయాలు నేర్చుకోవలసి ఉంది. అందుకని ఇక్కడ మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే ఇది. అనేక సందర్భాలలో అనేక రీతులుగా ఈ మాటలను మనం ధ్యానం చేసే ఉంటాం. అయినప్పటికీ మరొకసారి వీటిని జ్ఞాపకం చేసుకుందాం. వీటిలో కొన్ని విషయాలు పరిగేరుకోవటానికి ప్రయత్నిద్దాం. గమనించండి. మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో అబ్రహాము కూర్చొనున్నాడు. ఆ సమయము ఎటువంటి సమయం అంటే ఎండవేళ అంట. సాధారణంగా అబ్రహాం అప్పటికే వృద్ధుడైపోయాడు. వృద్ధులు ఏం చేస్తారు సాధారణంగా ఆ సమయంలో? మధ్యాహ్న సమయం ఎండవేళ వాళ్ళు చేసే పని ఏంటంటే కాస్త కునుకు తీస్తారు. కానీ ఇక్కడ అబ్రహాం చేస్తున్న పని ఏంటి? కునుకు తీయటం లేదు, కానీ ఆ గుడారము ద్వారము దగ్గర కూర్చొని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి. సాధారణంగా మనం ఏ ప్రాంతాలైనా వెళ్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో ఎవరైనా మనకి సన్నిహితులు తెలిసిన వారు ఉంటే వారి దగ్గర ఆగటం సహజం కదా. అలాగే యెహోవా దూతలు కూడా ఒక గొప్ప పని మీద వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఒక దారి మధ్యలో ఆగారు. కారణం ఏంటంటే అబ్రహాము వారికి సన్నిహితుడు కాబట్టి. అబ్రహాం ఏమంటున్నాడు? అయ్యా, ఇటువంటి ఎండ సమయంలో వచ్చారు కాబట్టి
కాస్త సేదదీరండి, విశ్రాంతి తీసుకోండి, బలం పుంజుకోండి, నేను మీకు అవసరమైనవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను అని అతిథి మర్యాదలు దేవదూతలకు చేస్తున్నట్టుగా ఇక్కడ ఈ అధ్యాయంలో మనం గ్రహించగలం. అందుకని మనం చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్న భాగంలో రాయబడి ఉంటుంది, ఆతిథ్యము చేయ మరువకుడి, కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేశారు అని రాయబడి ఉంది. ఆ సందర్భాన్ని ఇక్కడ అబ్రహాము ఈ ఎండవేళ ఈ సింధూర వనం దగ్గర అటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్న ఈ దేవదూతలకు చేసిన ఆతిథ్యాన్ని మనం గనక గ్రహించగలిగితే మన భక్తి జీవితంలో చాలా సందర్భాలలో దేవుడు మనకు కొన్ని అవకాశాలు ఇస్తాడు ఆతిథ్యం చేయటానికి. ఆ అవకాశాలను బట్టి మనము కూడా ఖచ్చితంగా ప్రభు ప్రేమను ప్రకటించాల్సిన వారమై ఉన్నాం. ప్రభు ప్రేమను క్రియారూపకంగా లేదా క్రియలలో, చేతలలో చూపించాల్సిన వారమై ఉన్నాం. ఒకవేళ అది దేవుడిచ్చిన అవకాశము అని గనక మనం గ్రహించలేకపోతే, గమనించండి, మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఆశీర్వదించబడిన వారలారా, శపించబడిన వారలారా అని 2 విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి. ఆశీర్వదించబడిన వారు ఎవరంటే, మిక్కిలి అల్పులైన ఈ సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే, కాబట్టి మీరు ఆశీర్వదించబడిన వారు. నేను చెరసాలలో ఉన్నాను, నా దగ్గరికి వచ్చారు. నేను రోగిగా ఉన్నాను, నన్ను చూడటానికి వచ్చారు. నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దాహంతో ఉంటే మీరు నాకు దప్పిక తీర్చారు. నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చారు. ఇవన్నీ మీరు చేశారు కాబట్టి మీరు ఆశీర్వదించబడిన వారు. ఈ ఆశీర్వదించబడిన వారు తిరిగి ప్రభువుని ఏమని ప్రశ్నిస్తున్నారు? అయ్యా, ఇవన్నీ మేమెప్పుడు చేశాం అన్నట్టు క్వశ్చన్ మార్క్ మొహాలు వేసుకొని చూస్తున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? మిక్కిలి అల్పులైన మీ సహోదరులకు ఇవన్నీ చేశారు కదా, కాబట్టి నాకు మీరు చేసినట్టే. అందుకనే గమనించండి, ఆతిథ్యము చేయ మరువకుడి అంటున్నాడు. కాబట్టి ఈ అవకాశాలు ప్రభువు మనకిచ్చినవి అని మనం గ్రహించుకోకుండా ఇదంతా ఏదోలే కాకతాళీయంగా జరిగిపోతాయి, అయినా మనకేం సంబంధం అని చూసి చూడనట్టు ఏది ఆ ధర్మశాస్త్రోపదేశకుడు, యాజకుడు, లేవీయుడు ఎలాగైతే గాయాలతో పడి ఉన్న వ్యక్తిని చూసి కూడా ఇంతకంటే మాకు చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది కాబట్టి ఇతన్ని కాదు మేము చూసేదని చెప్పి వెళ్ళిపోయినట్టు మనం కూడా వెళ్ళిపోయాం అనుకోండి, ఆయన ఏమంటాడు? శపించబడిన వారలారా అంటాడు. నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం ఇవ్వలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు మీరు నాకు మంచినీళ్ళు పోయలేదు. నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు. నేను రోగిగా ఉన్నాను, అసలు మీరు నన్ను పరామర్శించలేదు. నేను చెరసాల్లో ఉన్నాను, కనీసం చూడటానికి కూడా రాలేదు. ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించినప్పుడు ఎలా ఉంటుంది గమనించండి. మనం చేసిన పొరపాటు ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకనే అబ్రహాము మాత్రం అటువంటి పొరపాటు చేయటం లేదు. వచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటున్నాడు. గమనించండి. అందుకనే ఆ ఎండవేళ వాస్తవానికి వృద్ధులు ఎవరైనా చెప్పానుగా కాస్త కునుకు తీస్తారు మధ్యాహ్నం. కానీ ఇక్కడ అబ్రహాము మాత్రం కునుకు తీయటం లేదు, కానీ మేల్కొనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. బహుశా ఈ ఎండవేళ ఎవరైనా ఈ పక్కగా వెళ్తారేమో, వారికి ఏమైనా అవసరతలు ఉంటాయేమో, నేను సహాయపడవచ్చు కదా అన్నట్టుగా గమనించండి. ఆ సమయంలో ఎవరిని చూశాడంట? మొదటి వచనంలో యెహోవా అతనికి కనబడెను. గమనించండి, యెహోవా అతనికి కనబడెను. ఎంత గొప్ప మాట అండి. వాస్తవానికి వచ్చింది ఎవరో? దేవుని దూతలు. కానీ ఎవరు కనపడ్డారంట అబ్రహాముకి? దేవుడే కనిపించాడు. ఎంత గొప్ప అనుభవం ఇది. సాధారణంగా తోటి సహోదరుల్లో ఈ సహోదర ప్రేమను మనం చాటి చెప్పటానికి వారిలో మనం ప్రభువుని చూడగలిగితే ఖచ్చితంగా ప్రభు ప్రేమను గురించి, ప్రభు ప్రేమను వారికి పరిచయం చేసే అవకాశం ఇదని మనం భావించి వారికి
అవసరతల్లో మనం సహాయంగా ఉంటాం. అందుకనే ఇక్కడ వచ్చింది దేవదూతలైనప్పటికీ అబ్రహాముకి కనిపించింది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. గమనించండి, అబ్రహాముకి దేవుడే కనిపించాడు. వాస్తవానికి ఆయన్ని చూడాలి అన్న ఆశ మనకుంటే ఖచ్చితంగా ఆయన కనపడతాడు కదా. లోకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా జక్కయ్య యేసు ఎవరో చూడగోరాడు కాబట్టి ఏం చేశాడు, తన వైకల్యం లేకపోతే తన ఎత్తు తక్కువగా ఉండటం వలన యేసయ్యను చూడలేనేమో అని మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసయ్యనైతే చూశాడు, మరోవైపు యేసయ్య కూడా జక్కయ్యని చూశాడు. హల్లెలూయా. యేసయ్య ఎందుకు చూశాడు అంటే జక్కయ్య చూడాలన్న ఆశ ఉంది కదండి, ఆ ఆశను బట్టి యేసయ్య జక్కయ్యను కూడా దర్శించాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అందుకనే ఎవరు ప్రభువుని చూడగలుగుతారంటే ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారు చూడగలుగుతారు. ఎప్పుడైనా గమనించారా, ఏ వస్తువైనా పోయినప్పుడు ఆ వస్తువుని వెతుకుతూ ఉంటాం కదా, వెతుకుతూ ఉన్నప్పుడు మన కళ్ళ నిండా ఏం కనపడతా ఉంటుంది, ప్రభువుని కూడా అలా వెతకాలి, ప్రభువుని కూడా అలా చూడాలనుకోవాలి. అది ఇప్పుడు మన కంటి నిండా ఏమి నిండిపోయి ఉంటుంది, ఆ వస్తువే కనపడుతుంది. ఏం చూసినా ఆ వస్తువులాగానే అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎంత ఆశ కలిగి ఉండాలి, విశ్వాసులమైన మనము ఆయన్ని చూడాలని ఎంత ఆశ కలిగి ఉండాలి. అందుకని గమనించండి, ఇక్కడ వచ్చిందేమో 3 దేవదూతలు, కనిపించిందేమో యెహోవా. హల్లెలూయా. అటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు అబ్రహాం. జక్కయ్యకు కూడా అటువంటి ఆశ ఉంది. యేసు ఎవరో చూడగోరాడు. 3వ వచనం, లోకాసు వార్త 19వ అధ్యాయములో 3వ వచనం చదవండి. యేసు ఎవరో ఏంటో అద్భుతాలు చేస్తున్నాడంట, స్వస్థతలు చేస్తున్నాడంట, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడంట, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడంట, దేవుని రాజ్యము అని బోధిస్తూ ఉన్నాడంట. ఈయనెవరో చూడాలి అనుకున్నాడంట. అందుకనే ఏం చేశాడండి, పొట్టివాడైనందున, ఇది ఇతనిలో ఉన్న లోపం కాబట్టి. అందుకనే గమనించండి, ఈ షార్ట్ కమింగ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, మనలో ఆయన కనపడతాడా? కనపడడు. ఈ రోజున మన వైకల్యం లేకపోతే మనలో ఉండే ఈ లోటుపాట్లు మన పొట్టితనం కాకపోవచ్చు, కానీ మన అవిధేయత అయి ఉండొచ్చుగా కదా, మన అవిశ్వాసం అపనమ్మిక అయి ఉండొచ్చుగా. ఈ అవిశ్వాసం అపనమ్మిక వీటి బట్టి ఆయన కనపడతాడా? కనపడడో. గమనించండి. అందుకని మనం ఏ ఉద్దేశంతో ప్రభువుని వెంబడిస్తూ ఉన్నామో ఆ ఉద్దేశం ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రభువుని వెంబడించిన వారు కూడా రకరకాల వైఖరి కలిగి వెంబడించారు. వాళ్ళ ఒపీనియన్ కూడా వేరుగా ఉంది. ఈయన్ని వెంబడిస్తే మాకు ఈ పూటకి మంచి వర్తమానం దొరుకుతుంది అని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఈ పూటకి మాకు ఏదో రకంగా ఆహారం దొరుకుతుంది అని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక గుంపు ఏంటంటే ఇందులో ఎప్పుడు తప్పులు ఎతుకుదాం. ఈ ధర్మశాస్త్రోపదేశకులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ ఎందుకు వెంబడించారంటే ఇతనిలో ఏ లోపాలు పట్టుకుందాం మనం కదా. విశ్రాంతి దినాన్ని అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, అసలు ఏం చెయ్యొచ్చా, ఈయనెవరు ఇలా చేయటానికి? ఇవన్నీ గమనించండి. అంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి సిస్టమేటిక్గా జరిగిపోవాలి. ఒకదాని తర్వాత పీరియాడికల్గా ఏం జరగాలో అవి జరిగిపోవాలి. ఆ తర్వాత ఏం చేసినా పర్వాలేదు కదా. జనవరి 18వ తారీఖు జరగాలి, చెయ్యాలి. ఆ పేరుతో ఎంతమందిని చంపేసినా పర్వాలేదు. జనవరి 18వ తారీఖు ఏంటి? రామారావు వర్ధంతి. అదొకటి బాగా జరపాలి, ప్రతి చోట జెండా ఎగరేయాలి. కానీ ఆ పేరుతో వెనకాల ఏమైనా చెయ్యొచ్చు. అర్థమైందా? అర్థమవుతుంది కదా మీకు? అలాగే మనం కూడా సిస్టమేటిక్గా మిగతా 6 రోజులు ఏం చేసినా పర్వాలేదు, ఆదివారం ఏం చేయాలి? వచ్చేయాలి. ఇక్కడ వచ్చేసాం కాబట్టి మిగతా 6 రోజులు ఎలాగున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు కదా. సిస్టమేటిక్గా ఉండాలి. గంట చెప్పాలి, గంట సోది చెప్పినా పర్వాలేదు, గంట
వ్యవధి కనిపించాలి. చెలియో చెలకొక చెప్పినా పర్వాలేదు ఈ గంటలో, కానీ నీకు గంట కనిపించాలి కదా. గంటకి మధ్యలో గంట పాఠం చెప్పే పంతుల్ని నేను కదా. గంట లెక్క మనకి, కానీ ఆయనకు అప్పగించుకుంటే అది గంట అవుద్దా 40 నిమిషాలు అవుద్దా, ఈ 46 గంటలో నువ్వు ఎంత నేర్చుకున్నావు, ఇది చాలా ప్రాముఖ్యమైనది, గమనించండి. అందుకనే ఆయన వెంబడించిన వారు ఇన్ని ఉద్దేశాలతో వెంబడించారు. కానీ ఇక్కడ చూడండి, ఈయన ఎందుకు యేసయ్యను చూడాలనుకున్నాడు? ఆసక్తి కదా. ఇప్పుడు అబ్రహాముకి ఈ 3 దేవదూతలు కాకుండా యెహోవా ఎందుకు కనిపించాడు? ఆసక్తి కదా, ఆసక్తి. మనకి ఆసక్తి లేకపోతే ఆ దేవుడు కూడా ఆశీర్వదించలేడు. ఆసక్తి ఉండాలి, గమనించాలి. మందిరానికి వెళ్ళాలి, దేవుని మాటలు నేర్చుకోవాలి, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఈ ఆసక్తి మనలో ఉండాలి, గమనించాలి. 12వ అధ్యాయంలో నన్ను పిలిచాడు కదా, ఆయన ఎప్పుడు నేను చూస్తాను అనే ఆసక్తి కదా. అందుకనే 18వ అధ్యాయంలో వీళ్ళు దేవదూతలుగా వస్తూ ఉంటే అబ్రహాంకి ఎవరు కనిపించారు? దేవుడే కనిపించాడు. కారణం ఆసక్తి. అందుకని ఆసక్తి ఉంటుంది సరే, కానీ అవిధేయతలు ఉంటే ఆయన కనపడతాడా? కనపడ్డండి. జక్కయ్యకి ఆసక్తి ఉంది, కాదంటలేదు, కానీ ఏముంది అతనిలో? పొట్టితనం కూడా ఉంది. కాబట్టి ఎంత జనాల్లో ఆయన కనపడతాడా? పెద్ద కనిపించడు. కాబట్టి ఏం చేశాడు? సరే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం, దగ్గరలో చెట్టు ఉంది కదా. అదా సైకిల్ తొక్కటం, కొంతమందికి సైకిల్ తొక్కటం వచ్చు కానీ దిగటం రాదు. ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ బండి ఉందో చూసుకొని అక్కడ దిగాలి. అలాగే ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ చెట్టు ఉందో చూసుకొని ఎక్కాలి. అప్పుడు యేసయ్య కనపడతాడు. గమనించండి, ఒకవేళ మనకి దేవుడు కనపడటం ఆయన మనతో మాట్లాడటం లేదు అంటే మనకు ఆసక్తి లేకపోగా, ఆసక్తి ఉన్నప్పటికీ మనలో అవిధేయతలు ఉన్నాయి అనుకోండి, ఆయన ఎలా మాట్లాడతాడు, ఎలా కనపడతాడు కదా. ఇప్పుడు జక్కయ్య పొట్టితనం ఏంటంటే ఇక్కడ జక్కయ్య పాపమే, గమనించండి. అందుకని యేసయ్య జక్కయ్యకు కనపడదు. కానీ యేసయ్య వచ్చాడు, జక్కయ్యని చూశాడు. ఒకవేళ చెట్టు ఎక్కకపోయినా చూసుండేవాడు, ఇందులో ఏ డౌట్ లేదు. చెట్టు ఎక్కాడు కాబట్టి కనపడటం కాదు, చెట్టు ఎక్కకుండా ఈ గుంపులో ఉన్న ఖచ్చితంగా యేసయ్య జక్కయ్య దగ్గరికి వచ్చేవాడు. ఎందుకనంటే ఆ రోజున జక్కయ్యకున్న డైర్ నీడ్ అలాంటిది, అవసరత అలాంటిది కదా. డబ్బులున్నాయి, కలెక్షన్ బాగానే ఉంది, ఎందుకనంటే జక్కయ్య అన్నీ చూస్తున్నాడు. అలాగే రోమా సామ్రాజ్యంతో డైరెక్ట్ యాక్సెస్ ఉంది కదా. కానీ మనశ్శాంతి లేదు. చాలా సందర్భాల్లో మనిషి విస్తారంగా ధన సమృద్ధి కలుగు చేసుకుంటాడు, వస్తువాహన సంపదలు ఉంటాయి, కానీ మనశ్శాంతి ఉండదు కదా. అటువంటి వారు ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వస్తే వారికి జీవితాంతం కూడా సమాధానమే. హల్లెలూయా. గమనించండి, అందుకని ఇక్కడ అబ్రహాముకి దేవుడే కనిపించాడు. అంత మాత్రమే కాదు, ప్రభు అని గుర్తించాడు. కనిపించటం మాత్రమే కాదు, ప్రభు అని గుర్తించాడు. చాలా సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా సరే ఇది నాతో కాదు అన్నట్టుగా మనం ఉంటాం. ఇది నాకు సంబంధించింది కాదు అన్నట్టుగా మనం ఉంటాం. కానీ వీళ్ళు దారిని వెళ్తున్నారుగా, నా దగ్గరికి రావటం లేదులే అనుకున్నాడా అబ్రహాము? అనుకోలేదు. దీన్ని బట్టి అబ్రహాములో ఉన్న ఆసక్తి, అబ్రహాముకున్న విశ్వాసము, అబ్రహాముకున్న విధేయత, దేవుడంటే అతనికి ఉన్న ఇష్టము. గమనించండి, దేవుడంటే ఇష్టం కాబట్టి ఇప్పుడు దేవుని కోసం అబ్రహాము ఏదైనా చెయ్యాలి, చేస్తాడు కూడా, అందులో ఏ సందేహం లేదు. గమనించండి, గుర్తుపట్టాడు. వాస్తవానికి నేటి దినాలు ఎలాగున్నాయంటే, ముఖ్యంగా కరోనా తర్వాత కరోనానే మమ్మల్ని చేయలేకపోయింది, ఇక ఎవరేం చేస్తారు మమ్మల్ని, కాబట్టి ఎలాగైనా ఉందాం అన్న భావన ఈ రోజున మనుషుల్లో ఎక్కువైపోయింది. గమనించండి, ఎందుకని కరోనా సమయంలో చాలామంది వెళ్ళిపోయారు కదా.
అంతమంది వెళ్ళినా మేము వెళ్ళలేదు అంటే మేము గొప్పవాళ్ళం కాబట్టి మేము ఏమైనా చేస్తాం. ప్రభువు మాటలు వినపడుతున్నా సరే ఇది మాకు కాదు, ఇది మాకు సంబంధించింది కాదు అనే ధోరణిలో మనుషులు ఈ రోజున ఉంటున్నారు, గమనించండి. అందుకనే ఆయన కూడా మనల్ని అనేక రీతులుగా దర్శిస్తున్నాడు. వాక్యానుసారంగా ఆయన స్వరము ద్వారా ఆయన దర్శిస్తున్నప్పటికీ ఇది నాకు కాదులే అని మనుషులు గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుతారా? ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చొని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఎప్పుడు? తలుపు తీసినప్పుడు. ఎప్పుడు తలుపు తీస్తారు? ఆయన పిలుస్తున్నాడు అని గుర్తించినప్పుడు. ఇక్కడ చూశాడు ప్రభువుని, యెహోవాను చూశాడు, బాగానే ఉంది. దేవదూతల్ని గమనించాడు, బాగానే ఉంది. నా దగ్గరికి కాదులే, దారిని పోతున్నారు అనుకొని ఉండుంటే గమనించండి. అందుకని చాలా సందర్భాల్లో దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏ రీతిగా సరిచేయబోతూ ఉన్నాడు, నాతో ఏ రీతిగా మాట్లాడబోతూ ఉన్నాడు అన్న ధోరణి మనలో ఉండాలి. ఆ విధానం మనలో లేదనుకోండి, దేవుని మాటలను మనం పెడచెవిన పెడతాం. దానికి కారణంగా అపనమ్మిక, అవిశ్వాసం మనలో ఎక్కువైపోతూ ఉంటాయి. అందుకనే బహుశా చాలామంది ఉండి ఉండొచ్చు, కానీ అక్కడ పేతురు వచ్చి తలుపు కొడుతున్నప్పుడు ఆ పేతురు స్వరము ఆ చిన్నపిల్ల రోదేనే గుర్తించింది. అందరూ అనుకుంటున్నారు నీకు పిచ్చి పట్టిందిలే, ఆయన రావటం ఏంటి అనుకుంటున్నారు. కానీ ఎలా ప్రార్థన చేస్తున్నారంట వాళ్ళందరూ? ఎలా చేస్తున్నారంట? అత్యాశక్తి. ఆసక్తి మాత్రమే కాదు, అతి ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆయన వచ్చాడన్న సంగతి మాత్రం గుర్తించలేకపోయాడు. కానీ ఈ చిన్నపిల్ల అయితే గుర్తించింది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుతారా? 14వ వచనం దగ్గరికి వచ్చేయండి. చెరసాల్లోకి వెళ్ళిపోయాడు పేతురు. పేతురు స్వరము విని గుర్తుపట్టి. గమనించండి, ఈ గుర్తుపట్టి అనుభవం మన దగ్గర ఉందా? ప్రభువు నాతోనే మాట్లాడుతున్నాడు, ఇది ఆయన స్వరము, ఆయన నన్ను దర్శిస్తున్నాడు, కాబట్టి నేను ఆయన మాటకు విధేయత చూపించాలి, ఆయన వాక్యానికి నేను లోబడాలి అన్న అనుభవం మనకుందా? గమనించండి. అందుకని ఎవరైతే గుర్తుపట్టి ఆయనను చేర్చుకుంటారో ఆయనతో వారు, వారితో ఆయన ఏం చేస్తారంట? 3:20 ప్రకటనలో భోజనము చేస్తారు. భోజనము సహవాసానికి గుర్తు. హల్లెలూయా. అందుకనే మీటింగ్ అవ్వంగానే ఏముంటుంది? ఈటింగ్ ఉంటుంది. ఎందుకని? దట్ షోస్ ఫెలోషిప్. ఏంటి ఫెలోషిప్? ఫెలోస్ ఇన్ ది సేమ్ షిప్. ఫెలోషిప్. గమనించండి. అందుకనే ఒకే అనుభవం కలిగిన వారు. ఏ అనుభవం ఇది? రక్షణ అనుభవం అండి. ఇంకంతకు మించి ఏమీ లేదు మనకి కదా. ఈ రక్షణ అనుభవం, ఈ ఒకటే అనుభవం కలిగిన వారు. అందుకనే ఇశ్రాయేలీలంతా ఎక్కడ తాగారంట నీళ్ళు? ఒకే బండలో తాగారు. అది. కానీ అపవాది మాత్రం డీవియేషన్ తీసుకొస్తాడు. దాని నుంచి దూరంగా ఉండాలంటే మనకు కొంత వివేకము, వివేచన అవసరం. గమనించండి. అందుకనే వాస్తవానికి మనందరం ఈ రక్షణానుభవంలో ఒకటైన సహవాసం. ఈ కారణం చేతనే మనం ఇక్కడ సహవాసంగా కొనసాగుతూ ఉన్నాం. కనుకనే ఆయనను మనము చూడాలి అంటే మన అవిధేయతలను మనం తొలగించుకోవాలి.
కదా, మన పాపాలను మనం తొలగించుకోవాలి, అప్పుడే ఆయనను మనం చూడగలుగుతాం కదా. అలాగే ఆయన స్వరాన్ని మనం గుర్తించాలి ఎప్పుడు, అటువంటి ఆసక్తి మనలో ఉండాలి. ఆ ఆసక్తిని బట్టే ప్రభువు మనలను దర్శిస్తాడు. అంత మాత్రమే కాదు, తరువాత 2వ వచనంలో ఏం చేస్తున్నాడు అబ్రాహాము, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు, ఎంత ఆస్తిపరుడో తెలుసా మీకు అబ్రహాము ఎంత ఆస్తిపరుడో. కానీ ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఆ దేవదూతలు ఆ 3 మనుషుల్ని ఎదుర్కోవటానికి పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని పోనివ్వద్దు. గమనించండి, ప్రభువుని ఎదుర్కోవటానికి పరిగెట్టడం అంటే, ఇప్పుడు తనకున్న సంపదను బట్టి తన ఒక అభిప్రాయంలో ఉండుంటాడుగా, వాటన్నిటిని పక్కన పెట్టేశాడు. గమనించండి, ఎదుర్కొన్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, సాగిలపడ్డాడు, నేల మట్టుకు వంగి, అంటే గమనించండి, సాగిలపడ్డాడు. ఆ రీతిగా వారికి మ్రొక్కినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడగలిగితే మత్తయి సువార్త 9వ అధ్యాయములో, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చదువుతారా? చదవండి. ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినా సరే నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, అప్పుడేమవుద్దామా, బ్రతుకుతుంది. బ్రతకచ్చేమో కాదు, బ్రతుకుతుంది. గమనించండి, ఎవరంత ఇతను ఒక అధికారి, సమాజ మందిరపు అధికారి యాయీరు. అందుకనే బ్రతుకుతుంది నా కుమార్తె, కాబట్టి నువ్వు మా ఇంటికి రావాలయ్యా యేసయ్య అని అడుగుతున్నాడు. వాస్తవానికి ఏమంటున్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందని చెప్తున్నాడు, అయినా సరే నువ్వు రావాలంటున్నాడు. సాధారణంగా చనిపోయింది, ఇంకా మీరు రానవసరం లేదు, మెల్లగా రండి, ఈలోపు మేము మిగతా పనులు చూస్తాం అంటారు కదా. కానీ ఏమంటున్నాడు, అయినా సరే. ఇతను ఏం చేశాడు, యేసయ్య దగ్గరికి వెళ్ళి మ్రొక్కి ఏమంటున్నాడు, అయ్యా నువ్వు మా ఇంటికి రావాలంటున్నాడు. ఇతనుకున్న హోదా ఏంటో అర్థమైందా మీకు? అధికారి అంట. కానీ ఇతను గ్రహించింది ఏంటంటే, నాదంతా కొంతకాలమే అధికారం, ఇది ఈ లోకంలో ఉండే అధికారం, కానీ దేవాది దేవుడు ఈయన సర్వాధికారి, కాబట్టి ఈయనకు నేను మ్రొక్కాలి, ఈయనకు సాష్టాంగపడాలి, సాగిలపడి నమస్కారం చేయాలి అని అనిపించింది అతనికి. అలాగే ఇక్కడ అబ్రహాముకు కూడా అనిపించింది. అందుకనే గమనించండి, అధికారాలన్నీ ప్రభువు వలన కలిగిన అధికారాలే కదా. కానీ మనం అతిశయించటానికి వీల్లేదు. అధికారాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన అవకాశం అనుకోవాలి, దాన్ని బట్టి ప్రభు ప్రేమను అధికారం ద్వారా మనం చూపించగలిగితే మంచిది. అంతేగాని అధికారం వచ్చినప్పుడల్లా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయిపోకూడదు. కొంతమందికి అధికారం వచ్చిన వెంటనే జనాలకి దూరం అయిపోతారు. వీళ్ళ పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేస్తే వీళ్ళు జనాలకి, సమాజానికి దూరం అయిపోతారు. వీళ్ళు నా ఫేవర్ అడుగుతారా కదా. ఇక్కడ ఎవరికి తక్కువ ఉంది ఇండియాలో, వీళ్ళు దూరం అయిపోతారు, జనాలతో పెద్దగా మాట్లాడరు కదా, అలా ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అంతే, కాస్త దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకని, వీళ్ళని ఫేవర్ అడుగుతారేమో, వీళ్ళకేం చెయ్యాలేమో అన్నట్టుగా కదా. ఎవరినేమో అడగరు. ఎందుకనంటే భారతదేశంలో అందరికీ కాస్త ఇది 10 గ్రాములు ఎక్కువే ఉంటుంది కదా, కాబట్టి ఎవరినేమో అడగడం. అందుకని అధికారి వచ్చి ఏం చేస్తున్నాడు, నా అధికారం కంటే దేవుని సార్వభౌమాధికారం గొప్పది అని గుర్తించి దేవునికి మొక్కుతున్నాడు. ఇక్కడ నాకున్న సమృద్ధి కంటే ఈ దేవదూతలు వచ్చారు నా ఇంటికి, ఇది గొప్పది అనుకొని అబ్రహాము తనని తాను తగ్గించుకొని ఏం చేస్తున్నాడు, సాష్టాంగపడుతున్నాడు, నేల మట్టుకు
వంగి వారికి మర్యాదలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకు మునుపు మనం 2వ వచనం ఆఖరి మాటల్లో మనం చూడగలిగితే అబ్రహాము చేసింది ఏంటంటే పరిగెత్తుకొని వెళ్ళి వారిని ఎదుర్కొన్నాడు. గమనించండి, పరిగెత్తుకొని వెళ్ళి వారిని ఎదుర్కోవటం ఎంత గొప్ప అనుభవం. అంటే నీకెంత ఆసక్తి ఉంటే, ఈ ఆసక్తితో పాటుగా నీకెంత విధేయత ఉంటే ఈ పని చేస్తావు నువ్వు అబ్రహాము కదా. మనం ఎలాగుంటాం సాధారణంగా, మనం ఎదుటివారికి వందనాలు చెప్పాలా వద్దా, లెట్ హిమ్ కమ్, చెప్పని అతను చెప్తే మనము చెప్దాం అన్నట్టు చూస్తూ ఉంటాం మనం. అబ్రహాం అలా అనుకున్నాడా? ఆ ముగ్గురు నా దగ్గరికి వస్తున్నారో అలా దారిన పడి వెళ్ళిపోతున్నారో, లెట్ దెమ్ కమ్ అని ఎదురు చూస్తున్నాడా? లేదంట, పరిగెత్తుకొని వారిని రిసీవ్ చేసుకోవటానికి, వాళ్ళని ఎదుర్కోవటానికి వెళ్ళాడు. ఎంత గొప్ప ఆసక్తి అండి ఇది కదా. అందుకనే దేవుని సన్నిధికి మనం వస్తున్నామంటే ఒక ఆశ మనకు ఉండాలి కదా. ఆశ లేని వాడిని యేసయ్య కూడా ఆశీర్వదించలేడని ఏబి మాసిలామణి గారు చెప్పారు. గమనించండి, ఆయన తెలియదు కదా, మనకి తెలియాల్సిన అవసరం లేదులేండి. ఆయన చెప్పాడు, ఏమన్నాడు? ఆశ లేని వాడిని యేసయ్య కూడా ఆశీర్వదించలేడంట. ఇప్పుడు అబ్రహాముకి ఎంత ఆశ ఉందో అందుకనే ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి ఏదైనా లోటుపాట్లు అబ్రహాంలో ఉంటే ఇప్పుడు ఎదుర్కోగలడా కదా. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలతో దేవుడు ప్రతిరోజు మాట్లాడేవాడు. కానీ ఆ రోజు మాట్లాడదామని వచ్చేసరికి దేవుణ్ణి ఎదుర్కోవటానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? దాక్కుంటున్నారు. ఎందుకని? వాళ్ళలో ఉన్న అవిధేయతలు వారిని అలాగా చేసేసాయి. ఇప్పుడు దేవుణ్ణి మనం ఎదుర్కొనే సిద్ధపాటు మనకి ఉండాలి. గమనించండి, ఉండాలి అంటే మనవన్నీ మనం సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. దీన్ని బట్టే దేవుణ్ణి నిందారహితులుగా మనం ఎదుర్కోగలం కదా. వాస్తవానికి ఇందాక మనం ఒక మాట చదివాం కదా, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఆ 24వ వచనంలో అంటాడు. గమనించండి, అక్కడ రాయబడి ఉంటుంది, స్థలమీయుడి చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదు కదా. చాలా అద్భుతమైన మాట, నిద్రిస్తుందే కానీ చనిపోలేదు. ఎందుకని? నిద్రపోయినాడు ఖచ్చితంగా 6 గంటల తర్వాత, 7 గంటల తర్వాత, 8 గంటల తర్వాత మేల్కొంటాడు కదా. అందుకని మనం కూడా సమాధి రాళ్ళు ఏమని పెడతాం? ఫలానా వారు ప్రభువునందు. ఎందుకని? నిద్రపోయినోడు ఖచ్చితంగా. ఇప్పుడు ఈ నిద్రపోయిన వాళ్ళందరూ ఎప్పుడు లెగుస్తారు? ఆ బోరధ్వని వినబడినప్పుడు లెగుస్తారు. ఎందుకని? ఆయనను ఎదుర్కోవటానికి. ఇక్కడ అబ్రహాం చేస్తున్నది ఏంటి? ఆ దేవదూతలను ఎదుర్కోవటానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడంట. గమనించండి, ఆ రీతిగా మనం కూడా ఆయనను చూడాలి. ఆయనను చూడాలంటే మనలో అవిధేయతలు ఉండకూడదు, లోటుపాట్లు ఉండకూడదు. అవి మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాయి. అలాగే ఆయన స్వరాన్ని మనం గుర్తించాలి కదా. గుర్తించాలంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. గమనించండి, వాళ్ళందరూ అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారంట. కానీ ఆయన వచ్చాడంటే ఊరుకో నీకు పిచ్చి పట్టింది అన్నారంట. ఎవరిని? ఈ రోదేని, చిన్నపిల్లని. గమనించండి, అలా ఉంటుంది. అందుకనే చూస్తే ఇక్కడ ఎదుర్కోవటానికి వెళ్తున్నాడు. ఆ రీతిగా మనం కూడా మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొనే అనుభవంలో ఉండాలి. అంత మాత్రమే కాదు, చెప్పాను కదా అక్కడ 2వ వచనంలో గమనించండి. 2వ వచనం ఆఖరి భాగంలో పరిగెత్తిన తర్వాత ఏం చేస్తున్నాడు? నేల మట్టుకు వంగి సాష్టాంగపడుతున్నాడు. నేల మట్టుకు వంగి అంటే నేను నిస్సహాయుణ్ణి, మీరే గొప్పవారు. అప్పుడేగా మనుషులు సాష్టాంగపడేది. దేవుని దగ్గర ఎందుకు మనం సాష్టాంగపడతాం? ప్రభు, ఐఎమ్ హెల్ప్లెస్, యు ఆర్ ఆల్ మైటీ. ఈ ఉద్దేశం మనకుంటేనే ప్రభు దగ్గర మనం సాష్టాంగపడతాం. ఇది కాకుండా ఏంటంట అన్నట్టు ఉన్నాం అనుకోండి, ప్రభు దగ్గర మనం సాష్టాంగపడంగా ఆ తగ్గింపు మనకు ఎప్పటికీ రాదు. గమనించండి. అందుకనే
ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? నేల మట్టుకు వంగి అంటున్నాడు. అందుకనే అయ్యా మీ ముగ్గురు ముందు నిలబడటానికి కూడా నాకు అర్హత లేదు, నేను సరిపోను అన్నట్టుగా అన్నమాట. నిజమే, ఖచ్చితంగా. అందుకనే ప్రభువు ముందు మనం సరిపోం. కానీ ఏమనుకుంటామంటే ప్రభువుకే సలహాలు ఇవ్వాలని చూస్తూ ఉంటాం. ఏది అయి చెయ్యి, ఈ చెయ్యి, అలా చెయ్యి అంటాం. అంటే మనం ఇంట్లో కూర్చొని 4 చిప్స్ తింటా సూర్యకుమార్కి సలహాలు ఇస్తాం మనం. సూర్యకుమార్ ఎవరు? ఇప్పుడు ఇండియా కెప్టెన్. ఆడికి సలహాలు ఇస్తాం. అలా చేయొచ్చుగా, ఈ టైంలో పలానా వాడిని పంపించవచ్చుగా, సంజు శాంసన్ లేడా అంటూ ఉంటాం. ఏది ఇక్కడ కూర్చొని. మనం కూడా ఇక్కడ కూర్చొని ప్రభువుకి సలహాలు ఇస్తూ ఉంటాం. అలా చెయ్యి, ఇలా చెయ్యి అని. అయ్యా నీ చిత్తం అని అన్న సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అయ్యా నీ ఇష్టం, నీ చిత్తం, నీ దయ, నువ్వు ఎలా చేస్తే అలా నేను నడుస్తా అన్న అనుభవం మనకు ఉండాలి. గమనించండి. అందుకనే అది ఎప్పుడు వస్తుంది? ఆయన మనకంటే గొప్పవాడు అన్న భావన మనలో ఉన్నప్పుడు. అందుకనే నేను నిస్సహాయుణ్ణి, నువ్వే గొప్పవాడివి అన్నట్టుగా ప్రభువు దాసుల ఎదుట ఇక్కడ అబ్రహాము నేల మట్టుకు వంగాడంట. గమనించండి. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయబడి ఉంటుందో దానికి పూర్తిగా విరుద్ధంగా మనిషి ఈ రోజున చేస్తూ ఉన్నాడు కదా. ఈ తగ్గింపు అనేది మనుషుల్లో కనబట్టలేదు. ఎందుకని గమనించండి. అపవాది అటువంటి అనుమానాలు మనలో పెట్టేస్తూ ఉంటాడు. అవ్వకి ఏం పెట్టాడు అనుమానం? తినకూడదా? ఎందుకు తినకూడదు? తినొచ్చు, ఏం కాదు. ఒకవేళ తింటే మీరు ఏమవుతారు? దేవతలు అయిపోతారు. యూ షల్ బీ గాడ్స్. మీరు దేవతలు అయిపోతారు. అందుకనే మిమ్మల్ని తినొద్దన్నాడు దేవుడు కదా. అందుకనే చాలా సందర్భాల్లో మనిషి మోసపోవటానికి కారణం ఏంటంటే అపవాది తంత్రాలు. మనిషిని అపవాది ఎలా మభ్యపెడతాడు? నువ్వే గొప్పోడివి, నువ్వే గ్రేట్ కదా అని చెప్పంగానే లూసిఫర్ చేసిందేంటి? ఏంటంట ఆయన గొప్పతనం అని వ్యతిరేకించే కదా. వాడు పడతంతో పాటుగా ఇంకెంతమందిని పడేశాడు? 33.333% పడేశాడు. ఆ మాట చెప్తే నాకు రెండో ప్రసంగం ఎవరేమో. అంతమందిని పడేశాడు వాడు కదా. అవునన్నా, నిలబెట్టాలన్నా పరిచర్యని వాళ్ళే, పడేయాలన్నా వాళ్ళే. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత 4వ వచనంలో ఒకసారి చదువుదామా? ఏం చేస్తున్నాడు? ఇవన్నీ చేశాక, ప్రభువుని ఎదుర్కొన్నాక, ప్రభువు మనస్సును గ్రహించి ఆయనకేం కావాలో ఏర్పాటు చేయటానికి ఇష్టపడుతున్నాడు అబ్రహాము. 4వ వచనంలో చూడగలిగితే, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనెను. వారేం చేస్తున్నారు? నీవు చెప్పినట్లు చేయుము. గమనించండి. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. మంచి ఎండలో వచ్చారు ఈ చెట్టు కింద కదా. బహుశా అబ్రహాము కదా, 6000 సంవత్సరాల క్రితం కదా, సోఫా సెట్లు లేవేమో అబ్రహాం ఇంట్లో. అందుకని ఏమంటున్నాడు? ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి. దివాన్ కాటు కూడా లేదేమో అబ్రహాం ఇంట్లో ఆ రోజున. అందుకని ఏమంటున్నాడు? కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాలు బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళొచ్చు. గమనించండి. ఆ రీతిగా అబ్రహాము చూశాడు, గ్రహించాడు, స్వరము విన్నాడు. ఇవన్నీ చేశాక వారికి ఏం అవసరమో ఏర్పాటు చేయటానికి వారిని అడుగుతున్నాడు. అయ్యా, అది కూడా ఎలా అడుగుతున్నాడు? మీరు ఉండాల్సిందే అన్నట్టుగా కాకుండా వాళ్ళని బతిమలాడుతున్నాడు. కాస్త ఉండండి అయ్యా, అసలు ఇందుకోసమే కదా మీరు నా పక్కగా, లేకపోతే నేను ఈ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో కూర్చొని ఉంటే ఇటుగా వెళ్తున్నారు మీరు, కాబట్టి ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి కదా. గమనించండి. మనం అనుకుంటాం ఏదైనా అవసరతల్లో వ్యక్తికి మనం సహాయంగా ఉండటానికి, అంటే అన్ని సందర్భాల్లో కాదు,
ముఖ్యంగా మనకి రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో ఏం చెప్తారు? బ్యాగ్ పోయింది, ఇంటికి వెళ్ళటానికి టికెట్లు లేవు, మీరు ఇప్పుడు ఏమైనా కాస్త సాయం చేసి నేను వెళ్ళిపోతాను అంటాడు. 45వ నెంబర్ ప్లాట్ఫాము విజయవాడ బస్ స్టాండు, తిరువూరు బస్ స్టాండు, అదే బస్సు లాగే ప్లేస్లో ఒకరోజు ఒకడు ప్రతి బస్సు ఎక్కుతాడు. అరే బాబు, వీడికి ఇంటికి వెళ్ళటానికి టికెట్ డబ్బులు ఇంకా అరేంజ్ అవ్వలేదో అనుకుంటాం. ప్రతిరోజు ఎక్కుతాడు వాడు. ప్రతిరోజు బహుశా వాడు అదే పని మీద ఉంటాడేమో. ఇది సరోవర్ బస్ బయట మా అమ్మ ఉంటుంది చూడండి, వడ్డీలకి ఇచ్చే మా అమ్మ, అలాగనమాట. కరోనాలో కూడా ఏం కాలేదా మా అమ్మకి? ఇంకా ఉందా మా అమ్మ? ఆమె ఏం చేస్తుంది? బయట ఆటోల వాళ్ళకి, రిక్షాల వాళ్ళకి వడ్డీలకి ఇస్తుంది. అర్రే, మళ్ళీ ఏం చేస్తుంది? అడుక్కుంటుంది. నీకు తెలుసుగా మామయ్య. ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు మనం అనుకుంటాం, ఏదో మనుషులు వీక్నెస్ చూసి జనాల్ని మోసం చేస్తున్నారేమో అని మనం అనుకుంటాం. కానీ నిజంగా నిజాయితీగా అవసరతలో ఉన్న వాళ్ళు అడిగితే అప్పుడు మన అభిప్రాయం ఎలాగుంటుంది? చేయటానికి మనసు రాకపోవచ్చు కదా. అందుకని మరి 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మనం చదువుకున్న మాటల ప్రకారం అయితే మనం ఏం చేయాలి? ప్రతి అవకాశాన్ని మనం వదిలిపెట్టకూడదు కదా. వీళ్ళు ఏ అవసరతలో ఉన్నారో, ఎందుకు అడుగుతున్నారో గమనించండి. కానీ రకరకాలుగా వీళ్ళు ఆ పనులు చేయటం వలన మనకి మంచి అభిప్రాయం లేకపోగా మనం సహాయం చేయడానికి చేతులు రావట్లేదు మనకి. కానీ ఇక్కడ అబ్రహాము చేస్తుంది ఏంటి? అన్నీ ఏర్పాటు చేస్తాను, మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. బహుశా అబ్రహాం ఏమనుకుంటున్నాడు? ఇది నాకు వచ్చిన అవకాశము అనుకుంటున్నాడు. చూడగలిగితే ఇవన్నీ వాళ్ళని ఎదుర్కోవటం ఒక మాట అయితే కదా, ఇప్పుడు ఏమంటున్నాడు? భోజనం కూడా చెయ్యండి అంటున్నాడు. ఎంత గొప్పవాడండి అబ్రహాము కదా. మాటల తేటలు మా ఇంట్లో, మాపటేల భోజనం మీ ఇంట్లో అన్నాడు అబ్రహాము. అనలా, రండి భోంచేయండి అంటున్నాడు. ఇక్కడ అబ్రహాం అలా అనగలగటానికి కారణం ఏంటంటే, అబ్రహాముకి శారీరక సున్నతితో పాటు ఆత్మీయ సున్నతి కూడా ఉంది. అందుకని అబ్రహాము అంతగా తనను తాను తగ్గించుకుంటున్నాడు కదా. ఆ సున్నతి మనకు లేదనుకోండి, చాలా కష్టం కదా. ఆ సున్నతి లేకపోతే ఏమవుద్ది? ఎక్స్ట్రాలు వస్తాయి మనిషిలోకి. ఆ ఎక్స్ట్రా పోతేనే తగ్గింపు వస్తుంది మనిషికి. లేకపోతే మనిషి ఏమనుకుంటాడు? నేను గొప్ప, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నన్ను అందరూ దండం పెట్టాలి అనుకుంటాడు. అందుకని మెయిన్ లేని సంఘాలన్నీ ఏమైపోతున్నాయి? ఇలాగ అయిపోతున్నాయి. గురు పూజ ఎక్కువైపోతుంది, వ్యక్తి పూజ ఎక్కువైపోతుంది, భజన బృందాలు ఎక్కువైపోతుంది కదా. కాస్త విషయం తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలక్షను, సెలక్షను, కలెక్షన్ అంతా ఆల్దే. అందుకని మెయిన్ లైన్లన్నీ అలాగే ఏడిసినాయి. గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాటితో. ఎప్పుడైతే ఇది వచ్చి చేరిందో నీ ఎయిమ్, నీ ఆబ్జెక్టివ్ నువ్వు మర్చిపోతావు కదా. మర్చిపోయి నువ్వు ఈ చిన్న చిన్న పనుల్లోనే పడిపోతూ ఉంటావు. కానీ దేవుడు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. మనం అది మిస్ అయిపోయామనుకో, మిగతా వాటిల్లో మనుషుల్ని పెట్టే పనిలో పడి చాలా నష్టపోతాం. చాలా నష్టపోతాం. గమనించండి, మనుషుల్ని ఎంతకాలం సంతోష పెట్టగలం మనం కదా. 1 man's meat is another man's poison. ఎంతకాలం సంతోష పెట్టగలం మనం? ఒక పని ఒక అతనికి నచ్చవచ్చు, అదే పని ఇంకో అతనికి నచ్చకపోవచ్చు. ఎంతమందికి ఎన్ని రకాలుగా మనం సంతోష పెట్టగలం? అంటే ఇక మన డాక్టరీని వదిలిపెట్టేసుకొని పనిచేయాలి. అప్పుడు సిద్ధాంతాలు వదిలిపెట్టేసి పనిచేయాలి ఇంకా అక్కడ. గమనించండి, ఇప్పుడు మంచి సీజన్ కదా మనకి. మంచి సీజనా ఇది? ఏం సీజను? క్రిస్మస్ సీజను. వింటర్ అనుకుంటున్నారా? కాదు, పండగ సీజనా. మంచి క్రిస్మస్ సీజన్ ఇది. ఈ సీజన్లో మన చల్లపల్లి బంగ్లా దగ్గర మన వాళ్ళు ఏం చేస్తారంటే, చెప్పాగా, ఈ సెలక్షన్ కలెక్షన్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఒక్కడికి మారు మనసు ఉండదు, కానీ అయ్యగారితో పాటు వస్తారు. వచ్చి పలానా స్పీకర్ కొనండి, పలానా మౌత్ కొనండి అంటారు. ఈయనేం మాట్లాడలేడు. ఎందుకని?
మాట్లాడితే వాళ్ళు రేపు ఆదివారం రారేమోనని. అందుకని ఈ పండగ సీజన్లో మనకు కావాల్సింది సౌండ్ సిస్టమ్ కాదు, సౌండ్ డాక్ట్రిన్. సౌండ్ సిస్టమ్ అన్ని చోట్ల ఉంటుంది. సౌండ్ సిస్టమ్ మీదే నడిచే పరిచర్యలు కూడా ఉన్నాయి. ఎక్కువ పెట్టి జనాల్ని ఊరించి ఉబ్బించి నవ్వించి కవ్వించే పరిచర్యలు కూడా ఉన్నాయి. ఎక్కువ పెట్టి అయ్యొద్దు మనకి. అర్థమవుతుందా? ఆ మాయలో, ఆ మభ్యపెట్టే పనిలో నువ్వు ఉన్నావనుకో, ఆహా, ప్రభువుని నువ్వు ప్రకటించలేవు. గమనించండి, మనకు అవసరమైంది ఏంటంటే సాలిడ్ డాక్టరిన్, సౌండ్ డాక్టరిన్ కదా. ఇలాగ మనిషిని మనం సంతోషపెట్టే పనిలో పెడితే ప్రభువుని సంతోష పెట్టలేము. మనకి కావాల్సింది ఆయన్ని సంతోష పెట్టడం. ఎందుకనంటే రేపొద్దున ఆయన ఎదుట మనం నిలబడాలి కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైంది. గమనించండి, ఇలా ఈ క్రమంలో మనం మనుషుల్ని పోగొట్టుకోవచ్చాము. కానీ గమనించండి, విభేదించిన వారు ఎవరేమీ వ్యతిరేకించరు, కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంకొక కోవలోకి వెళ్తారుగా, ఇంకోటి ఏదో స్టార్ట్ చేస్తారుగా. చేయనివ్వండి. ఎంతకాలం పట్టుకొని ఎలాడతాం మనం అలాంటి వాళ్ళని కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళతో. అపవాది ఇటువంటి డివిజన్స్ తీసుకొస్తూ ఉంటాడు. చాలా ప్రమాదకరం ఇవన్నీ. అందుకని మనం ఆత్మీయంగా సున్నతి పొందామనుకోండి, ఎక్స్ట్రాలు రావు మనకి. ఎంత దేవునికి విధేయులుగా ఉండగలుగుతామో అలాగే ఉంటాం మనం. మిగతావేవి రావు. మనల్ని మనం హెచ్చించుకోవటం, మనల్ని మనం గొప్ప చేసి చూపించుకోవటం కదా, ఇటువంటి ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా. వాస్తవానికి ఎల్బీ స్టేడియం నిండిందంటే నిండిని అన్ని ఆత్మలు కాదు, రక్షించబడిన వాళ్ళు కాదు, నీ వ్యూవర్స్ అందరూ ఆత్మలు కాదు. ఈరోజంతా సబ్స్క్రైబర్స్లో వ్యూస్లో నడుస్తుంది క్రైస్తవ్యం, మోసపోతుంది. ఈ కాదు ఆత్మలో, ఈ ఆత్మలే కాదు. అది మనం ఈ మాయలో పడి అన్ని వ్యూస్ వచ్చినాయి, అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఏం చేసుకుంటాం సార్? ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వ్యూస్ ఉన్నవాడిని బలా నమ్మకమైన దాసుడు అంటాడా దేవుడు? అన్నప్పుడు ఎందుకు సార్ ఇంక ఇవన్నీ కదా. ఇవన్నీ ఆదాయ మార్గాలు కాకపోతే షార్ట్ వీడియోస్ ఎన్ని ఎక్కువైతే అంత ఆదాయం వస్తుందంట. ఇమీడియట్గా ఆపేసా షార్ట్ వీడియో. ఏదేది లాభకరమో వాటిని నువ్వు నష్టంగా ఎంచుకో, సవాలుగా తీసుకో. అర్థమవుతుందా? ఒక గంట వాక్యాన్ని నువ్వు ఒక నిమిషంలో ఎలాగా ఇది చేస్తావు? సోమరిపోతువా నువ్వు? ఒక గంట వాక్యాన్ని ఒక నిమిషంలో నీకు చెప్పాలా? అంత ప్రభువుకి సమయాన్ని కేటాయించలేని నువ్వు ప్రభు దగ్గరికి రాక అసలు కదా. మిగతా వాటికి అన్నిటికీ సమయం ఉంది, మనకి అన్నిటికీ సమయం కేటాయిస్తున్నాం. గ్రూమింగ్కి ఎంత టైం కేటాయిస్తున్నాం? నువ్వు ప్రభువుకి నువ్వు సమయాన్ని కేటాయించలేనప్పుడు ఎందుకండి ఇవన్నీ? అందుకని ఆ విషయంలో సున్నతి అవసరం. ఇక్కడ అబ్రహాముకి శారీరక సున్నతి ఉంది, ఆత్మీయ సున్నతి కూడా ఉంది. కనుకనే ఇంక తనని తాను హెచ్చించుకోవటం లేదు, నేల మట్టుకు వంగి సాష్టాంగపడి తన తగ్గింపును అక్కడ మనం చూస్తూ ఉన్నాం. గమనించండి. అందుకని ఈ తగ్గింపు లేదు కనుకనే చాలా సందర్భాల్లో కన్వీనియంట్ క్రిస్టియానిటీ వైపు వెళ్ళిపోతున్నాం మనం. ఎక్కడ సౌకర్యంగా, ఎక్కడ సౌలభ్యంగా, ఎక్కడ విలాసవంతంగా అట్టహాసంగా కనపడితే డిస్కో లైట్లు, ఎల్ఈడి బోర్డులు కనబడి అటు వెళ్ళిపోతున్నారు జనాలు కదా. వెళ్ళిపోకూడదు, మన దగ్గర ఆపేయాలంటే మనకి ఎల్ఈడి ఉండాలా? మనం ఎక్కువ పెట్టాలా? ఎందుకు పెట్టాలండి? వచ్చేవాడు అయితే ఎల్ఈడి చూసి వస్తాడు, వాక్యాన్ని చూసిరాడు. ప్రభు వైపు ఆకర్షించగలిగితే ఈ బాధలే ఉండవు సార్. మన వైపు మనం ఆకర్షించుకొని ఇలా అయిపోయాం, మన వైపు తిప్పుకొని మనం ఇలాగ అయిపోయాం. ఆయన వైపు తిప్పగలిగితే ఈ సమస్యలే ఉండవు. ఇన్ని తండాలలో కనీసం సగం మందికి కూడా నా పేరు తెలియదండి, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ప్రభు తెలిస్తే చాలు వాళ్ళకి కదా. అది ఈ కమిటెడ్ క్రిస్టియానిటీ అవసరం, కన్వీనియంట్ క్రిస్టియానిటీ కాదు ఈ రోజున మనకు అవసరం.
అందుకని ఇప్పుడు ఏం కావాలి మనకి? ఆత్మీయ సున్నతి కావాలి. ఆ అన్వాంటెడ్ గ్రోత్ అంతా పోవాలి. పోతే దేవుడెవరో, అసలు ఏంటి, అసలు మనం ఎందుకు ఆయన్ని వెంబడిస్తున్నాం ఇవి అర్థమవుతాయి. ఇక్కడ ఇంటి నుంచి బయలుదేరిపోయాడు, ఎక్కడో 12వ అధ్యాయంలో ఇతను అర్థం చేసుకున్నాడు. తన విశ్వాసాన్ని బట్టి, దేవుని మీద తనకున్న నమ్మికను బట్టి అర్థం చేసుకున్నాడు. కనుకనే ఇప్పుడు 18వ అధ్యాయంలో ఎంత రిఫైన్మెంట్ ఇతనిలో చూడగలుగుతున్నాం, ఎంత ఆధ్యాత్మిక పరిపక్వత అబ్రహాములో మనం చూడగలుగుతున్నాం. అది అర్థం చేసుకోలేకపోతే అబ్రహాము, మనం చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు అబ్రహాం గురించి. గమనించండి. అందుకని చూడగలిగితే వారికి ఏది అవసరమో వాళ్ళ హృదయం ఎరిగి కదా. అలసటగా ఉన్న వాళ్ళకి ఏం అవసరం? విశ్రాంతి అవసరం. ఆకలిగా ఉన్నవాడికి ఏం అవసరం? భోజనం అవసరం. దాహంగా ఉన్నవాడికి ఏం అవసరం? నీళ్ళు అవసరం. ఎండలో వచ్చే వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు నీడ అవసరం. కాబట్టి ఏమంటున్నాడు? ఈ చెట్టు కింద మీరు కూర్చోండి. ఎన్ని గంటలు నడిచి వచ్చారో మీరు నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మీకేం అవసరం? బలం రావాలి మీకు కదా. బలం పొందుకోండి, మీకు కావాల్సినవి నేను ఏర్పాటు చేస్తాను. కొంచెం ఆహారం తెచ్చేదను, కొంచెం ఆహారము తెచ్చేదను. ఆహారం తెచ్చేదని అనొచ్చుగా, కొంచెం ఏంటి మళ్ళీ? ఈ నడకలో ఫుల్గా తినేసామనుకోండి, నడవగలమా తర్వాత కదా. అందుకని పోస్ట్ లంచ్ ఏమొస్తుందన్న? నిద్ర వస్తుంది. అందుకని ఏం చేయాలి? వర్కింగ్ లంచ్ ఉండాలి. లావిష్ లంచ్ ఉందనుకో ఏమవుద్ది? నిద్ర వచ్చేస్తుంది. అలాగే మేఘం ఎప్పుడు బయలుదేరితే వీళ్ళు నడవాలి, ఇశ్రాయేలీలు. కాబట్టి వీళ్ళు నడవటానికి వీళ్ళుగా వీళ్ళకి ఏముండాలి? ఈజీగా అరిగిపోయేది ఏంటది? మన్నా. నోట్లో వేసుకోగానే కరిగిపోయేదంట కదా. నోట్లో వేసుకోగానే కరిగిపోయిందంటే ఎంత ఈజీగా డైజెస్ట్ అవుతుంది అది. శరీరం కూడా తేలిగ్గా ఉంటుంది. ఎంత దూరం కావాలంటే అంత దూరం నడవచ్చు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు నడిచారు వీళ్ళు? 40 ఏళ్ళు నడిచారు వీళ్ళు. ఈజీగా ఉంది కదా కదా. మాలాగా రోలర్ తోసుకొని వెళ్ళవసరం లేదు వీళ్ళు కదా. అందుకని ఈజీగా ఉంది వీళ్ళకి. నడుస్తూనే ఉన్నారు 40 సంవత్సరాలు. గమనించండి. అందుకనే ఇవన్నీ కూడా గ్రహించి, అంటే దేవుని హృదయాన్ని ఎరిగి, ఆయన మనస్సు ఎరిగి ఆయనకి ఏం అవసరమో కదా. అబ్రహాం అవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు మనం కావాల్సినవి ప్రభువుని అడుగుతున్నాం, కానీ అసలు ప్రభువుకి ఏం కావాలో మనం అడుగుతున్నావా? ప్రభు వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడుగుతున్నావా? అడగట్లా. ప్రభు నేను నీకు ఏ రకంగా పరిచర్య చేయగలను, ఏ రకంగా నిన్ను ప్రకటించగలను, ఏ రకంగా నిన్ను ప్రజల వద్దకు తీసుకెళ్ళగలను అడుగుతున్నావా? ఏం అడుగుతున్నావు? నాకు అయ్యివ్వు, నాకు ఇయ్యివ్వు. అవి ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు? వాస్తవంగా నాకు ఇల్లువు అంటాం కదా. ఇల్లు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం? దానికి దుమ్ము పట్టిందా, దానికి బూజులు వచ్చినాయా, ఈ పనుల మీద ఉంటాం. తర్వాత ఏంటి పరిస్థితి తెలియదు, అదే ఎక్కువైపోద్ది. దాని మీద చిన్న మరకపడినా మనసు ఊరుకోదు. ఇంకా దాన్ని తుడుచుకుంటానే అయిపోద్ది, 1 గంట అయిపోద్ది. తర్వాత ఏమనిపిస్తుంది? చాలా అలసిపోయాము, కాస్త తిందాము. తిన్న తర్వాత ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా నిద్రపోతావు. ఇంకా నువ్వు మందిరానికి వచ్చింది ఎప్పుడు కదా. అందుకని కుక్క పిల్ల అరవకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి ఒక బిస్కెట్ వేయాలి. ఈరోజు అపవాది మనకి చాలా బిస్కెట్లు వేసాడు. వస్తు వాహన సంపదలో అధికారము, ధనము అనే బిస్కెట్లు వేసాడు మనకి. అందుకనే స్తుతించాల్సిన మనం స్తుతించకుండా నోరు మూసుకొని అలాగే ఉండిపోతున్నాం. గమనించండి. ఆయనకి ఏం కావాలనేది మనం అర్థం చేసుకోవటంలా, ఆయన మనస్సు ఎరిగి మనం ప్రవర్తించట్లా, ఆయన హృదయాన్ని ఎరిగి మనము నడుచుకోవటం లేదు. ఇక్కడ అబ్రహామును చూడండి, వారికి ఏం అవసరమో వాళ్ళ హృదయాన్ని ఎరిగి వాళ్ళకి ఏర్పాటు చేయటానికి చూస్తున్నాడు. ఎంత గొప్ప అనుభవం ఇది కదా. బహుశా రక్షించబడి చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చుగాక, కానీ ఆయనకి ఏ రకంగా మనం ఉపయోగపడతామో, ఉపయోగపడలేకపోతే ప్రభువు మనకి ఇచ్చిన ఈ జీవితం వలన అర్థమే లేదు. ఆ రీతిగా అబ్రహాము
ఇంటికొచ్చిన వారికి అతిథి మర్యాదలు చేస్తూనే వారికి ఏం అవసరమో కూడా తెలుసుకొని గమనించండి. అప్పటికే అబ్రహాము వయసు ఎంత అంటే 99 సంవత్సరాల వయసులో అన్నీ తానే చేయాల్సిన నెసెసిటీ ఉంటుందా? బహుశా ఉండకపోవచ్చు కదా. మనం ఏంటంటే కాస్త అధికారం ఉండేసరికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మర్చిపోయి ఎంతసేపు అవుట్సోర్సింగ్ మొదలు పెడతాం. ఇది వాళ్ళే చేయాలి, వాళ్ళు చేయాల్సిందే అన్నట్టుగా ఉంటాం కదా. అందుకని వీళ్ళు తాగిన టీ గ్లాసు కూడా పక్కన పెట్టరు వీళ్ళు. అది దోమలు రాని ఈగలు రాని అది అక్కడే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే పనోళ్ళు వచ్చి అది తీసేంతవరకు. ఇంకెక్కడండి మన తగ్గింపు? ఎప్పుడు వస్తుంది తగ్గింపు? మన పనులే మనం చేసుకోలేకపోతే కదా. ఇక్కడ అబ్రహాము ఆ వయసులో కూడా, ఆ వృద్ధాప్యంలో కూడా పరిగెడుతున్నాడంట, ఎదుర్కోటానికి వెళ్ళాడంట, వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడంట, కూర్చోమన్నాడంట, కొద్దిగా ఆహారం తినండి అయ్యా అంటున్నాడంట. అంటే గమనించండి, అబ్రహాముకు ఉన్న ప్రేమ అటువంటిది, దేవుని పట్ల అతనికి ఉన్న విధేయత అటువంటిది. వాస్తవానికి చూడగలిగితే ఆ తర్వాత 6వ వచనంలో అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు ఎలాగెళ్ళాడంటండి? త్వరగా వెళ్ళి. 99 ఇయర్స్ అంటే ఈ త్వరగా వెళ్ళి అనే దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా. ఇప్పుడు జనాలు 40s 50sలోనే కూర్చున్న చోట నుంచి లెగటానికి ఏమంటారు కదా, నూతన ప్రసాద్ లాగా అలా కూర్చోవటమే, నీకు నిలబడేది లేదు. ఏంటి పరిస్థితి కదా. కానీ 99 సంవత్సరాల వయసులో ఏం చేస్తున్నాడు అబ్రహాము? శారా దగ్గరికి, గుడారంలో ఎక్కడో ఉంది కదా, బహుశా ఏ కిచెన్లో ఉందో అక్కడికి త్వరగా వెళ్ళి. అబ్బా, ఏంటి సార్ ఈ ఆసక్తి? ఏంటి ఆసక్తి? ఏంటి మనిషిలో ఇంత తపన? ప్రభువుని చేర్చుకోవటం, ప్రభు బిడ్డల్ని చేర్చుకోవటం, వారికి ఆతిథ్యం చేయాలన్న ఆశ. పరిగెడుతున్నాడంట. త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. 3 మానికలు ఏం చేయాలి? మెత్తటి పిండి. ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉంటుందంటే ఫైనెస్ట్ ఫ్లోర్ అని రాయబడి ఉంటుంది. ఫైన్, సూపర్ ఫైన్ బియ్యం ఉంటాయి కదా, అంతేనా? ఫైన్ అంటే నెంబర్ 1 క్వాలిటీ. అదేంటండి నెంబర్ 1 క్వాలిటీ అంటే నెంబర్ 2, నెంబర్ 3 క్వాలిటీ కూడా ఉంటుందా? ఉంటుంది. నెంబర్ 1 క్వాలిటీ ఎక్కడో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఉంటుంది. నెంబర్ 2 రోడ్ మీద షాపులు. నెంబర్ 3 కొండూరులో ఉంటుంది. అదే కదమ్మా మేము తినేది తాగేది అక్కడ కదా. విజయవాడలో ఉండే ఫేక్ బ్రాండ్లు ఉంటాయి చూడండి. ఫ్రీడమ్ అంటే మా వైపు ఫ్రీ టీ ఉంటుంది. ఫ్రీడమ్ లాగానే ఉంటుంది, ఎల్లో డబ్బానే ఉంటుంది, ఫాంట్ అలాగే ఉంటుంది, పువ్వు అలాగే ఉంటుంది, అన్నీ అలాగే ఉంటాయి. కంపెనీ మారుద్ది, రేట్ అలాగే ఉంటుంది. మేము తినేది అదే, మాకు దొరికేదే అది కదా. మోడ్రన్ ఇంగ్లీష్ రెసిపీ అని 40 రూపాయల బ్రెడ్ ఉంటుందా? 40-45 రూపాయల బ్రెడ్. మాకు అలాగే ఒకటి ఉంటుంది, కానీ వేరే పేరుతో ఉంటుంది. సేమ్ కవర్ కూడా అలాగే ఉంటుంది. అది మోడర్న్ బ్రెడ్ కాదు అది. అంటే క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అంతా ఎక్కడికి వస్తుంది? పక్కనున్న గ్రామాల్లోకి వచ్చేస్తుంది. గమనించండి. కానీ వచ్చారుగా, వీళ్ళకేం తెలుసు ఇక్కడ పిండి గురించి, ఏది పెట్టినా తింటారులే అనుకున్నాడా అబ్రహాము? లేదంట. శారా దగ్గరికి వెళ్ళాడు. అది కూడా ఎలా వెళ్ళాడు? త్వరగా వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ వృద్ధాప్యంలో వెళ్ళి మెత్తటి పిండి. అతని ఆసక్తి. అందుకనే హెబ్రీ సంఘంతో ఆయన రాస్తూ ఏమంటున్నాడు? ఆతిథ్యము చేయ మరొకడి. కొంతమంది తెలియకుండానే ఆతిథ్యం ఎవరికి చేశారని రాశాడు? దేవదూతలకి ఆతిథ్యం చేశారంట. ఆ రీతిగా మెత్తటి పిండి, ఫైనెస్ట్ ఫ్లోర్. బహుశా ఆయన ఇంట్లో దాదాపుగా 1200 మంది పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరినైనా పంపించాడా? ఆయనే వెళ్ళాడు. తన తగ్గింపు, తన విధేయత ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.
అలాగే ఆ తర్వాత వచనంలో మనం చూడగలిగితే 7వ వచనంలో, మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా, అబ్బా ఇన్ని త్వరగానా, ఇన్ని మనమేమంటాం, ఇంత త్వరగా అయితే నా వల్ల కాదంటాం. ఇలా చేయమంటే నేను చేయను, అదా ఇలా చేయమంటే మా ఇంటికి వెళ్ళిపోతా అనేవాళ్ళు లేరా? అందుకే ఇన్ని త్వరగా అయితే చాలా కష్టం అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ అతని ఆసక్తి, అతని విధేయత మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాడు? మందలోకి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే లేత దూడ అంటే బహుశా అప్పుడే అది పాలు తాగి చక్కగా ఆరోగ్యకరంగా ఉందనుకోండి, ఎలా ఎగురుద్ది అది? చెంగుని ఎగురుద్ది కదా. దాన్ని పట్టుకోగలడా ఈ ముసలోడు? పోనీ అది రా నన్ను పట్టుకో అంటదా? మరి ఎంత కష్టపడాలి ఇప్పుడు దాన్ని పట్టుకోవటానికి? అంటే ఏది మంచిది, ఏది త్వరగా ఉడుకుద్ది, ఏది రుచికరంగా ఉంటుందో అన్నీ ఈయనే ఎంపిక చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. తీసుకొచ్చి పనివాడికి ఇచ్చాడు. ఆ పనివాడు కూడా ఏం చేశాడు? అంతే కదా, పనివాడు ఏం చేశాడు? అంతకుముందు 6వ వచనంలో అబ్రహాం ఏం చేశాడు? సారా దగ్గరికి త్వరగా వెళ్ళాడంట. పనివాడు ఏం చేశాడు? ఇప్పుడు త్వరగా సిద్ధం చేశాడు. రాజు ఆత్మీయుడైతే ప్రజలు ఆత్మీయులు అవుతారు, నాయకుడు ఆత్మీయుడైతే అనుచరులు ఆత్మీయులు అవుతారు. అబ్రహాం ఆత్మీయుడు కనుకనే పనోడు కూడా త్వరగా చేస్తున్నాడు. ఎందుకని? అబ్రహాం అటువంటి మాదిరి చూపించాడు. త్వరగా పరిగెత్తుకొని వెళ్ళాడు. 3 మానికల పిండి, మెత్తటి పిండి సిద్ధం చేయమన్నాడు, రొట్టెలు చేయమన్నాడు. త్వరగా వెళ్ళాడు మందలోకి, మంచి లేత దూడను తీసుకొచ్చాడు. పనోడు ఏం చేస్తున్నాడు? త్వరగా సిద్ధం చేస్తున్నాడు. గమనించండి. అందుకని ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపించలేడు. ఆత్మీయత లేనోడు ఇంకోడు ఆత్మీయతగా నడిపించలేడు. ఈ 99 సంవత్సరాల వయసు ఉన్నవాడు త్వరగా వెళ్ళకపోతే వాళ్ళ పనులు కూడా త్వరగా రారు. ఎంత గొప్ప మాదిరి అండి ఇది. అందుకని అబ్రహాము వారి పనులలో ఇటువంటి మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. తర్వాత గమనించగలిగితే ఆ 8వ వచనంలో చూడండి, తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను, తాను సిద్ధము చేసినంటే మనం భయపడాలి. ఇప్పుడు తాను సిద్ధము చేయించిన, ఇక్కడ కూడా యథార్థత ఏడిచింది కదా. మన వాళ్ళు పాటలు రాయరు, ఎవడో రాసిన పాటని వీళ్ళే రాసినట్టు ఫీల్ అవుతారు. ఇలాంటి గోస్టులు ఉంటారా? వీళ్ళే రాసినట్టు ప్రచారం కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఈ 1200 మంది పనోళ్ళు వాళ్ళు చేసిందంతా నేను చేసినట్టే అనుకున్నాడు అబ్రహాము? అనుకోలా. అందుకనే యథార్థంగా ఏమంటున్నాడు? చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద. వాట్ ఏ హ్యూమిలిటీ! ఎంత గొప్ప దీనత్వం ఇది. వాళ్ళు ముగ్గురు భోంచేస్తుంటే ఏం చేస్తున్నాడంట? ఆ చెట్టు కింద జారా, హారికా లాంటివి కాకుండా కొద్దిగా విజయవాడలో పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, వెళ్ళినప్పుడు గమనించండి, వాళ్ళు కూడా సర్వ్ చేశాక కాస్త దూరంగా నిలబడి అది ఎప్పుడైపోద్దో మళ్ళీ ఇంకేం అడుగుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అబ్రహాము కూడా అదే. వాళ్ళని ఏమంటాం మనం? స్టీవార్డ్స్ అంటాం, సేవకులు అంటాం. అందుకని వాళ్ళ సేవకు గుర్తుగా వాళ్ళు ఏం చేస్తారు? బ్లాక్ ప్యాంటు వైట్ షర్టు వేసుకుంటారు. సేవకులకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్ వేస్తారు. ఎందుకు? ఈ సేవ, ఈ పరిచర్య అర్థం కావాలని. మన వాళ్ళు ఏంటంటే మేమే దేవదూతలం, 100ly 80ly అరవింద్, ఆదిత్య బిర్లా. ఏం చేద్దాం మనం?
ఆ? మీరు స్టెర్లింగ్ మాయా మీరు పెద్దవాళ్ళు, మీరంతా ముంబై. అది అయిపోయింది. ఇప్పుడు ఈ ఇక సైకిల్ ఎక్కాడు కానీ దిగటం రాదు ఇంక తర్వాత ఈ వైట్ అండ్ వైట్ వేసాక. చాలా ప్రమాదకరం. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు, ముగ్గురికి భోజనం పెట్టి చెట్టు దగ్గర నిలబడి, ఈ పరిచారం రావాలి సార్ మనకి. ఇది అర్థం చేసుకోవాలి మనం. అందుకనే ఆయన మాస్టర్, ఆయన మన అధికారి కాబట్టి ఆయన దగ్గర మనం ఇలాగే ఉండాలి. వీళ్ళు కాస్త దూరంగా ఉంటారని చెప్పాను కదా, మనల్ని అబ్జర్వ్ చేస్తారు. మనకేమైనా అవసరమైనట్టు అటు ఇటు చూసామంటే ఇమీడియట్గా వచ్చి ఇంకాస్త ఏమైనా మనకి వడ్డించడానికి అవసరమైన ఇవ్వటానికి చూస్తారు. అలాగే వీళ్ళని ఎలా ట్రైనప్ చేస్తారో గమనించండి. నొరగ రాకుండా థమ్సప్ పోస్తారు. మనం పోస్తే సగం థమ్సప్ సగం నొరగే. ఆ తుంపర్లు కూడా మనం తాగేటప్పుడు మన మొహం మీద పడతాయి, అంత నొరగ వస్తుంది మనం పోస్తే. కానీ వాళ్ళు పోస్తే నొరగరాదు. అది నేర్పిస్తారు. ఒకవేళ ఈ స్టీవార్డే గనక ఆ గెస్ట్కి సిగరెట్ వెలిగించాలనుకోండి, అగ్గిపెట్టి ఎలా వెలిగించాడు, ఇలా తీస్తాడు. ఆ నిప్పు రవ్వ ఈడి మీద పడాలి కానీ గెస్ట్ మీద పడకూడదు. ఏంటండి ట్రైనింగ్, ఏంటిది? ఆ స్టీవార్డ్షిప్ ఇక్కడ అబ్రహాంలో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు, వీళ్ళకి కావలసినవన్నీ వడ్డించిన తర్వాత వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద గంప నిండిపోయిందా? చాలా పరిగేరుకున్నట్టున్నాం ఈరోజు మనం. ఆ చెట్టు కింద నిలిచి నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగగా, అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. గమనించండి, ఆ రీతిగా వాళ్ళు విందు ఆరగిస్తున్నప్పుడు గమనించండి, ఆయన చేసిన పని ఏంటంటే అంత దీనత్వము, ఆ హ్యూమిలిటీ. దాన్ని బట్టే వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇంకా తర్వాత ఏం అడుగుతారో, వాళ్ళకి వెన్న పాలు అన్నీ కూడా ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఇంకా ఏమైనా అడుగుతారేమో కదా. ఇది ఎవరి మనస్సు? యేసయ్య మనస్సు. అందుకనే యెరూషలేము నుంచి యెరికోకి దిగి ఒకడు వెళ్ళిపోతుంటే దొంగల చేతిలో చిక్కి కొనుపురితో ఉన్నాడు చూడండి. అతన్ని పట్టించుకోకుండా 2-3 వెళ్ళిపోయారా? కానీ మంచి సమరయుడు వచ్చి ఏం చేశాడు? వచ్చాడు, గాడిద మీద ఎక్కించుకున్నాడు, దగ్గరలో పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు. అతనికి ఏం కావాలో అన్నీ ఇచ్చాడు. ఏమన్నాడు, ఇంకా 2 దేనారాలు ఇచ్చాక, ఇంకా ఏమైనా అవసరం అయితే నేను వచ్చి, వీళ్ళకు కూడా ఇంకా ఏదైనా అవసరం అవుద్దేమో, ఈ 3 దేవదూతలకి నేను ఇక్కడే ఉన్నా. గమనించండి, అటువంటి అద్భుతమైన ఆతిథ్యము అబ్రహాము ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఆతిథ్యము చేయ మరవద్దు. ఎందుకని? ఆ ఆతిథ్యాన్ని బట్టే కొంతమంది దేవదూతలకు తెలియకుండానే, వాళ్ళు దేవదూతలన్న సంగతి తెలియకుండానే ఆతిథ్యము చేశారంట. అందుకని మనం కూడా ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు ప్రేమను మనం ప్రకటించటానికి, ఆయన ప్రేమను క్రియారూపకంగా మనము తెలియజేయటానికి మనము చేయవలసింది ఏంటంటే, ఖచ్చితంగా ఆ దీనత్వము మనము కలిగి ఉండాలి. ఆయనకి ఏం అవసరమో అందుకనే ఆయనకు అవసరమైనవి మనం చేయటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. ఆఖరికి ఇంకో మాట చదువుకున్నా కదా, ఈరోజు 17వ తారీఖు, ఇంకో వారం తర్వాత మన మొదలైపోద్ది. ఇంకో వారం తర్వాత మళ్ళీ అక్కడ కలపాలిగా దీన్ని. 9వ వచనం దగ్గరికి రండి. వారు అతన్ని ఏమడిగారు? 9వ వచనంలో, వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా ఏమన్నాడు? గుడారములో ఉంది కదా. గుడారంలో ఉంది. వాళ్ళ ఇంట్లో ఉందా?
అల్లూరు వెళ్ళిపోయిందా? ఎక్కడుందంట? గుడారంలోనే ఉంది. దాన్ని బట్టే ఆమెకు వారు శ్రేష్టమైన బహుమానాన్ని సిద్ధం చేశారు. ఆ తర్వాత అధ్యాయాల్లో ఇస్సాకు వారికి కలిగాడు. ఆ రీతిగా మనం చూడగలిగితే, ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే లూకా సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయం 28వ వచనాన్ని చదువుదామా? ఆ దూత లోపలికి వచ్చి, అంటే ఇప్పుడు మరియా ఎక్కడుంది? లోపల ఉంది. ఎక్కడుంది మరియా? లోపల ఉంది. శారా ఎక్కడుంది? లోపల ఉంది. అందుకనే అలాగా మరుగై ఉండటం దేవుని చిత్తం కాబట్టి దేవుడు శారాయిని గర్భఫలం ఇచ్చి ఆశీర్వదించాడు. అలా మరుగై ఉండటం దేవుని చిత్తం కాబట్టి మరియా అలాగే లోపల ఉంటే గబ్రియేలు లోపలికి వచ్చి అన్నమాట ఏంటి? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. గమనించండి. అందుకే మనం కూడా తగ్గింపు కలిగి ఉందాం, మరుగై ఉందాం. ప్రభువు హెచ్చించేంత వరకు ఆయన రెక్కల కింద మనం దాగి ఉందాం. ఆ రీతిగా ప్రభువు మనల్ని తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఏది మనం కోరుకున్నట్టు కాదు, ఆయన చిత్తానుసారంగా, మనం అనుకున్నట్టుగా కాదు, ఆయన అనుకున్నట్టుగా. అటువంటి ఊహించని మేళ్లతో ప్రతి ఒక్కరిని కూడా దేవాది దేవుడు నింపునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, అబ్రహాము ఏ రీతిగా ఎదుర్కొని త్వరగా వెళ్ళి సిద్ధము చేసి వారికి ఆతిథ్యం ఇచ్చాడో ఆ రీతిగా మేము కూడా వేగిరపాటు కలిగి ఉండి మీ ప్రేమను ప్రకటించే వారిగా ఉండటానికి, దీనత్వము కలిగి మరుగై ఉండటానికి సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింప చేయండి. నాయనా, కూడిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వారిని దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతల్లో సహాయము చేయండి అయ్యా. దైవజనులు రబ్బోని గారు చేస్తున్న పరిచర్యను మీరు విస్తరింపజేయండి. వారికి దీర్ఘాయును దయచేయండి. అనేకులకు మేలుకరంగా వారిని ఉంచారు. స్తోత్రాలు. పరిచర్యలను విస్తరింపచేయమని, ఈ పండుగ సమయాల్లో ప్రతి ఒక్కరి అవసరతల్లో మీరు తోడుగా ఉండమని, ప్రతి కుటుంబాల్లో సంతోషాన్ని నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగు.